ఇటీవల ఐపీఎస్ల మీద అనేక ఎలిగేషన్స్ వస్తున్నాయి. అవి ఈ యొక్క మీడియాలో కానీ ఈ యొక్క పేపర్లలో కానీ ఈనాడు ఏబిఎన్ ఇలా అన్నీ పోస్ట్ చేస్తూ వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు కూడా చాలా సందర్భాల్లో వీటి గురించి మాట్లాడుతున్నారు. ఐపీఎస్లో చేసే ఈ యొక్క అగత్యాలు అవనివ్వండి, ఈ వన్ సైడ్ ప్రేమని కురిపించడం అవనివ్వండి, ఇవన్నీ చూపిస్తున్నారు. అయితే క్రాంతి రాణా టాటా అంట ఐపీఎస్ గారేనా ఆయనకంట మనోభావాలు దెబ్బతినాయంట. ఆయన తాను ఐపీఎస్ అని ఇప్పుడు గుర్తొచ్చిందంట. ఇప్పుడు గుర్తొచ్చి నేను ఐపీఎస్ ఆఫీసర్ని, మా ఐపీఎస్ల పరుగులు మీరు తీసే రకంగా ఆర్టికల్స్ రాస్తున్నారు, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, మా ఐపీఎస్లో పరుగు పోయింది, ఇది ఎక్కడా జరగలేనటువంటి పెద్ద అంశం ఇది అని నీతి వ్యాఖ్యలు ఈరోజు మళ్ళీ చేయడం, వాళ్ళు ఏదో లేఖలు కూడా రాసేస్తున్నాడు ఆయన. సో ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం నిజంగా ఐపీఎస్ల పరువులు ఈ మీడియా సంస్థలో తీస్తూనే అంటారు. అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఈరోజు అయితే గలమెప్పుతున్నటువంటి మీడియా సంస్థలో ఈరోజు అవి తీస్తూనే అంటారా? చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ శ్రేణులు కానీ అదే పందాలో ఐపీఎస్లను టార్గెట్ చేస్తూ ఏదైనా చేశారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ వాళ్ళు బెదిరించడాలు మానేయాలి. ఐపీఎస్ ఆఫీసర్లు అసోసియేషన్ మీది కరెక్ట్ కాదు అని చెప్పేది వార్నింగ్ ఇచ్చినట్టు లెటర్లు రాయడం అర్జెంట్గా ఆపాలి. అయితే ఆయన ఏమైనా ఆ సంఘం సెక్రటరీయా? ఆయన సంఘం సెక్రటరీ కాదు కదా. ఇప్పుడు ఆయన ఆ సెక్రటరీ ఎవరు అసలు? ఇప్పుడు అసోసియేషన్ ఉందండి, ఆ సెక్రటరీ ఎవరు? ఆయన కదా రాయాలి. ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం సెక్రటరీ గట్రా ఉంటారు కదా ఒకళ్ళు. మరి ఈయనందుకు తయారైపోయాడు. ఈయన మెంబర్ అయి ఉండొచ్చు, ప్రతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తాడా? వచ్చేసి ఏ రకంగా ఇస్తాడు? అయితే ఓకే, పోనీ ఇవ్వచ్చా? లేకపోతే బైలాస్ ఉంటుంది, యూనియన్కో బైలాస్ ఉంటుంది, అందులో ఉందా ఏమన్నా? ఇవన్నీ కూడా ఇంకో ఆఫీసర్ చెప్తాడు మాకు. ఇంకో ఆఫీసర్తో మాకు తెలుసుంటే కదా చెప్తారు. అందరూ కూడా ఈయనతో మనమేంటి వాళ్ళ ఆఫీసర్లే ఏకీభవించరు. అసలు ఇదంతా కూడా ఎలా వచ్చిందంటే, అసలు ఇలా మీడియాను బెదిరించడానికి సాహసం చేసినందుకు అతను ఎలక్షన్ కమిషన్ అర్జెంట్గా తొలగించాలి విధుల నుంచి. ఫస్ట్ పాయింట్. విమర్శను తట్టుకోలేనంత అసహనం ఎందుకు వీళ్ళకి? ఏ విమర్శ చేయరా? అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రకమైన ప్రతిష్ట ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐపీఎస్లకి ఏ ఇమేజ్ వచ్చింది అధికారులకి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆ పోలీస్, ఏపీ పోలీస్ అంటే ఏ రేంజ్లో ఉండేవారు? మహేష్ బాబు అంటాడు చూడే సినిమాలు, అలాగా వీళ్ళకి ఒక రేంజ్లో ఉండేవారు. నాకు కూడా వాళ్ళు హీరోలా కనపడేవారు. ఏపీఎస్ వ్యాసు, ఉమేష్ చంద్ర గారు, పరదేశి నాయుడు గారు, రకరకాల బోళంత మంది ఆఫీసర్లు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం పాలక పార్టీ ఊడిగం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి భావన ఉందా లేదా? మీరు ప్రజలను కనుక్కోండి. అలాంటి ఇమేజ్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ వల్లే కదా వచ్చింది ఆ ఇమేజ్, అవునా కదా? ఇక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఒక్క నుంచి కింద నుంచి రక్తం కారుతూ ఉంది. ఆయన పొద్దున్న ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి బలవంతంగానే 800 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక కర్నూలు పట్టుకెళ్ళారు బై రోడ్డు. అంటే ఈ మానవత్వం ఏమైనా ఉంది? మనిషి జనం ఎత్తిరిళ్ళు ఏమన్నా? అక్కడ వైజాగ్లో లేదు సిబిఐ ఆఫీసు, అక్కడే చెప్పచ్చు. ఆయన హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ చేయించుకున్నాను చెప్తున్నా కానీ మాజీ మంత్రి, ఒక ప్రొఫైల్ ఉన్నవాడు, ఎమ్మెల్యే, దీన్ని ఏమనుకోవాలి? ఈయనకి అప్పుడు వినిపించదు, ఈయనకి అలాంటివి కనిపించవు. తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకేమనిపించలేదా? అప్పుడు ఎలాంటి ఇమేజ్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డికి నచ్చిన వాడికి మీరు ఇలాంటి శిక్ష చేసినప్పుడు మీకు ఏ రకమైన ఇమేజ్ వస్తుంది? మీరు చెప్పండి, అవునా కదా? అలాగే సుధాకర్, డాక్టర్ సుధాకర్, ఒకరికి హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు, శిరోమండనం చేశారు. ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అబ్దుల్ సలాం అని, అప్పుడు ఈ పోలీసు వాళ్ళు కదా నేరస్తులు, డిపార్ట్మెంటే కదా. అప్పుడున్న ఎస్పీ ఏం చేసిండు? లోకేష్ పాదయాత్ర అడుగడుగున అడ్డుకున్నారు కదా, అడుగడుగున. అసలు ఆ భద్రత కల్పించి అతను పాదయాత్ర సక్రమంగా సాగాల్సిన 30 పోలీస్ 30 యాక్ట్ పెట్టి జీవో 30 జీవో నెంబర్ 1 సెక్షన్ 30 రెండు అమలు చేసి ఆయన ఎక్కడికక్కడ అడ్డుకుని ఇబ్బంది పెట్టేశారు కదా. అసలు అంత దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రోడ్ షో భగ్నం చేసి తిరిగి ఆయనమే హత్యాకేసం పెట్టినట్టు ఎంత బరిదెగింపు మీది. అది కాదు, ప్రజలు కళ్ళు లేవనుకో, మీకు లేవు, ప్రజలకు లేవనుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలియదా? కొల్లు రవీంద్ర ఆయన ఏమైనా సంబంధం ఉందా? మర్డర్ కేసు, సంబంధం లేని మర్డర్ కేసు, ఎవడో చంపేస్తే వాళ్ళు పిఏ చేత ఫోన్ చేసి ఇదిగో వాడు ఫోన్ చేసాడు కాబట్టి నీకని చెప్పేసి మీకు అరెస్ట్ చేసి పెట్టలేదా? ధూళిపాళ నరేంద్ర గారిని సంఘం డైరీ విషయంలో మీకు ఏం సంబంధం? పోలీసు వాళ్ళు వెళ్ళొచ్చా అందులోకి? అసలు ఉన్నాయి ఇలా ఒకటా రెండా? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేసి భావ ప్రకటన స్వేచ్ఛ అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే సిగ్గు లేకుండా చేతులు ఎత్తేసారు మీరు, మా వల్ల కాదని. మీకు ఏం పవర్ ఉందయ్యా? మీకు అసలు మీసాలు ఉండొచ్చా? ఇలాంటివన్నీ చేసి అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి Z+ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్తే మీరు చేతులు ముడిచి కూర్చుంటారు.
ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవు. వాళ్ళ అసలు మీరు నోరు మూసి కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి బీపీ పెరిగిందంటే మీరు నోరు మూసి కూర్చొని మీరు ఇంట్లో తడికొట్టేసి పడుకున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏ ఇమేజ్ వస్తుంది, ఏ ఇమేజ్ ఉంటుంది, మిమ్మల్ని ఎలా చూస్తారు? ఇంకా నేను చాలా గౌరవంగా గర్వంగా కొంతమంది ఏమన్నా బూట్లు అవుతున్నారు అంటున్నారు. నేను అలాంటి మాట మాట్లాడినా బాగోదు. బాగా చదువుకున్నారని మీరు చదువుకున్నట్టు ప్రవర్తిస్తున్నారా? ఒక వృద్ధురాలు రంగనాయకమ్మ గారిని ఆవిడేదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని మీ అర్ధరాత్రి వెళ్ళి తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి ఇంటికి పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడారా మీరు? ఏంటిది? మీరు ఏదైనా పెద్ద సూపర్ తోపులనుకుంటున్నారా? ఎవరన్నా మీరు భయపడతారనుకుంటారా? ఎవరన్నా? ఎవడో భయపడ్డా? మీరు చాలా పర్ఫెక్ట్గా నిజాయితీగా ఆనెస్ట్గా పనిచేస్తే భయం వేస్తుంది. మీరు దొంగలైతే ఎందుకు భయపడతారు? ఎవడోవాడు గుడిగుని చేస్తుంటే ఎందుకు భయపడతారు? ఇమేజ్ ఎలా కాపాడాలో, మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ వ్యవహారం మొత్తం అర్థమైంది. మీ ఏ ఇమేజ్ ఉన్నా మిమ్మల్ని పక్కకు పంపించాలని చెప్పి చూస్తున్నారు. రేపు వచ్చి ప్రభుత్వం కూడా చూస్తుంది. అసలు ఇప్పుడు ఆఫీసర్లు ఎందుకు తెప్పించారు చెప్పండి? మీకు ఇమేజ్ చాలా బాగుంటాయి. రేపే మాపం నీతో సహా చాలా ఒక 20 మందిని పక్క తెప్పించేస్తారు. అర్జెంటుగా చేయాలా, ఇతను ముందు ఫస్ట్ ఇతను తీయాలా. అసలు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు ఉంచారు అనేటువంటి ఇప్పుడు ఆందోళన ఉంది అందరికీ. బీజేపీ పాత్ర, బీజేపీ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇలాగ మీ ఆఫీసర్లు అందరినీ ఇప్పుడు మళ్ళీ ఆ తొట్టి గ్యాంగ్ని మళ్ళీ వేసుకున్నాడు కొంతమందిని. అతను వాళ్ళని తప్పించి వాళ్ళ తలప్రాణం తోక్కొస్తుంది ఎవడో తెలుసుకోవడానికి. అంటే మీరు ఎంత నీచాన్ని దిగజారిపోయారంటే పోలీసుల మీద గౌరవం పోయింది. మాకు రక్షణగా ఉంటారు అనుకున్న వాళ్ళు మీ మీద అనుమానం వచ్చేస్తుంది. ఇంకా ఎవరిని నమ్మాలి మేము? ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి కదా. అసలు మీరు ఇంట్లో అన్న దర్జాగా మీరు మా డాడీ మా ఇది అని మా కొడుకు అని చెప్పుకోవాలి కదా మీ ఇంట్లో వాళ్ళు. మీరు ఎలా దిగజారిపోయి పనిచేస్తుంటే ఉమేష్ చంద్ర గారు కడప జిల్లా నుంచి వెళ్ళిపోతుంటే మొత్తం పోలీసు యంత్రాంగం అంతా అడ్డుకున్నారు. అక్కడ ప్రజలందరూ అడ్డుకున్నారు. ఆయన వెళ్ళటానికి వీల్లేదండి. అలాగ ఇప్పుడున్న వాళ్ళు ఎవడైనా ఒక్కడ విషయంలో ఉన్నారా? ఎవడన్నానే వీడు వెళ్ళిపోతే చాలరా బాబు అని చూస్తున్నారు. అవునా కదా? అవును. పండగ చేసుకుంటారు మీరు అందరూ. బీఆర్లో పెట్టేసి ట్రాన్స్ఫర్ చేసి మిమ్మల్ని బదిలీ చేసి ప్రాధాన్యత లేని శాఖల్లో పడేసి మీ పోలీసు బట్టలకు చొక్కా గుండీలు కుట్టించి పని, టోపీలు సరి చేసే పని, హోంగార్డ్స్ పేపర్ లెక్కెట్టి ఇలాంటి లెక్కలు వేసి పని అప్పు చెప్తే డెఫినెట్గా ప్రజలు సంతోషిస్తారు. పండగ చేసుకుంటారు, దీపావళి చేసుకుంటారు నడివేసలో. ఇవన్నీ వదిలేసి సిగ్గు లేకుండా మళ్ళీ లెటర్లు రాస్తారా? ఎవరిని బెదిరిస్తారు మీరు? మీరు బెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి అరాచకవాదికే ఎవడ జడవట్లా. ఈ ప్రజలు తిరగబడినంత వరకే. తిరగబడిన తర్వాత అంగళ్ళలో చూశారు కదా, కోటింగ్ మామూలుగా ఉండదు. వీళ్ళు కూడా రాళ్ళు ఇసురు కొడుతున్నారు. విజయరావు నుండి కూడా గుంటూరు రాళ్ళు ఇచ్చి కొట్టేసిండే అమరావతి రైతుల్ని. పొంగళ్ళు ఇవ్వడానికి అనుమతి ఇవ్వలేదు. మీదేం డ్యూటీ? ఒక పచ్చి బాలంత్రాలు పొత్తుగడి మీద ఉన్నాడు ఒక డిఎస్పీ, ఒక ఎదవన్నారు. ఎదవా తప్పు కదా? దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? కడుపు రగిలిపోతాం లేదు, మా పాపం కాదు. వీళ్ళందరినీ వదిలిపెట్టాలా? మీరు తప్పు తెలుసుకోవాలా. ఫస్ట్ మీ పట్ల మాకు ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ గమనించుకో. ఇప్పుడు ప్రజలైతే మిమ్మల్ని మీరు కాపాడుతున్న, మీరు ఊడుగుని చేస్తున్న వాడిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీ చేసుకోండి. మీరు ఇప్పటికైనా తెలుసుకుని కళ్ళు తెరిచి కనీసం న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ విమర్శలన్నీ కూడా కొంతమంది అధికారుల మీద మనం చేస్తుంది. ఏమండి కొంతమంది ఇప్పుడు ఎవరితో ఇప్పుడు అందరినీ అనాల్సిన అవసరం ఏముంటుందండి? పొత్తుగడి మీద తన్నోని తిట్టాం, తనలేదాడు. తనటం తప్ప కాదు చెప్పు ఫస్ట్. భయంకర బాలంతరాలని ఒక ఎస్పీ రాయించి కూడా అతను తప్ప కదా? అతను ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ప్రజలు కదా, మీరు పబ్లిక్ సర్వెంట్లు కదా, వీఆర్ పబ్లిక్. అది గమనించుకోవాలి.